హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 Rocks. బ్యాక్ విత్ ఇట్ అండ్ వీడియో. ఇవాళ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ 2 దోసకాయలను అయితే తీసుకున్నాను. ముందుగా అయితే దోసకాయలని తీయగా ఉన్నాయో లేదో చూసుకోండి. చేదుగా కూడా ఉంటాయి వీటిలో. చేదుగా ఉన్నాయి అయితే పచ్చడికి వాడకండి, అసలు తినలేరు. ఇప్పుడు దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీ కారంకి తగ్గట్టు అయితే పచ్చిమిరపకాయలను వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలను అయితే ఎక్కువ తీసుకున్నాను. దీంట్లోకి 3 పెద్ద టమాటాలను అయితే వేసుకోండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే వేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు తక్కువ పడుతుంది, పుల్లగా లేదు అంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అన్నింటినీ కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపును వేసుకోండి. ఆ తర్వాత తగినంత ఉప్పును వేసుకోండి. ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మొత్తం మగ్గేదాకా ఉడికించుకోండి. దోసకాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇలా కొత్తిమీరని అయితే వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే దోసకాయ పచ్చడిని అయితే ఇలా రోట్లో దంచుకుంటున్నాను. టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మా అమ్మ కాలంలో ఇలా రోట్లో దంచుకునేవాళ్ళు. ఇప్పుడు మిక్సీలో వచ్చాయి కాబట్టి అందరూ మిక్సీలోనే చేసుకుంటున్నారు. మిక్సీలో చేసుకుంటే అంత రుచి ఉండదు. ఒకసారి ఇలా రోట్లో ట్రై చేసి చూడండి. రుచే కాదు, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 5 నుంచి 6 వెల్లుల్లిని అయితే వేసుకోండి. మిగతావి మనం తాలింపులో వేసుకుందాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని ఇప్పుడు దాంట్లోకి జీలకర్ర, ఆవాల్ని అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను అయితే వేసుకోండి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిని వేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఆ తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ని వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మీరందరూ నార్మల్ తాలింపునే చూసింటారు. ఒకసారి తాలింపు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్రతి దానికి కూడా టేస్ట్, ఫ్లేవర్ అద్దరిపోతుంది. ఇప్పుడు తాలింపులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీని కూడా మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇంట్లో అయితే రోటి పచ్చళ్ళు చేస్తే ఇలా ఒక రొట్టె ముక్కను తీసుకొని ఆ రోట్లోకి వేసి కొంచెం పచ్చడిని వేసి బాగా దంచుతాం. ఇది బహుశా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో, ఏ గూగుల్లో వెతికినా కూడా దొరకదు. కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు అస్సలు ఇప్పుడు మర్చిపోలేరు. మళ్ళీ చేసుకొని తింటారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.